అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అంత సెంటిమెంటల్, కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అసలు ఫుల్ బాలే బయటకు వచ్చేసారు. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. ఏంటి బ్యాక్గ్రౌండ్ అసలు సూపర్ అండి, సూపర్, చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అప్ టు ద రేంజ్. అసలు ఆ నెగిటివ్ రివ్యూస్ ఎందుకు వస్తున్నారో నాకు తెలియట్లేదు. చింపి పడేసాడు అంతే. పవర్ ప్యాకెట్ సినిమా మొత్తం. సినిమాలో అన్నీ వచ్చింది. బాలయ్య బాబు ఇంకా వేరే నచ్చడానికి ఇంకేం లేదు. ఇంకా తమ్మని మ్యూజిక్ అసలు ఇచ్చి పడేశాడు, కానీ కొన్ని అసలు ట్రైలర్లో ఉన్న బిజిఎమ్స్ ఇక్కడ రాలేదన్నమాట. అంతే. ఇంకా వైలెన్స్ ఓకే, మీడియం. కంప్లీట్ ప్యూర్ మాస్ స్టఫ్, ప్యూర్ బాలయ్య స్టఫ్ అంతే. ఇంకా అసలు ఆ రివ్యూలు ఇప్పటివరకు నెగిటివ్ చూశాను, కానీ అసలు ఎందుకు రాసినా అర్థం కావట్లేదు. బీజిఎం వేరే అన్నీ అసలు కంప్లీట్ పవర్ ప్యాకెట్ సినిమా అంతే. అదేనయ్యా మాస్ అంటే, ఫైటింగ్స్ అంటే. మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఒక సాంగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది భయ్య నాకు. సాంగ్ బాబీ డియోల్ది యాక్షన్ ఆయనది వేరే లెవెల్. ఒక సాంగ్ బ్రో యానిమల్ అంత రేంజ్లో లేదు, కానీ ఏదో నార్మల్గా చూపించారు. ఒక 20 minutes చూపించారు, 20 minutes అయితే చూపించారు. సో అంతే. కానీ ఒక సాంగ్ దబిడి దిబిడిలో ఇట్లా పెట్టాడు, కానీ లాస్ట్ ఇది పెట్టలేదు. అదొకటే బాధ నాకు, అదొక్కటే సీన్ బాధ నాకు. ఇప్పటికైతే మొత్తానికే చెప్తా, లాగ్ ఏం లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ కూడా అట్లనే ఉంది. కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్స్. జై బాలయ్య, సంక్రాంతి బాలయ్యదే. బాగుంది, యాక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. నో ఫైట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. చిన్నపిల్ల కూడా బాగా చేసి. క్లైమాక్స్ ఇస్ గుడ్. చూద్దాం ఇంకా ఆల్ ద మూవీస్ అంటే అది ఒక సపరేట్ జోనర్, ఇది ఒక సపరేట్ జోనర్, రెండు బాగా ఆడతాయి. హైయెస్ట్ కలెక్షన్ గ్రాసింగ్ సినిమా అని చెప్పొచ్చు బాలకృష్ణ గారు. సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా ఇదే కూడా అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 5కి అవుట్ ఆఫ్ 5. సినిమా సూపర్. డైలాగ్స్ ఇది బాలయ్య డాకు మహారాజ్ గెటప్. సూపర్ గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ సూపర్. అంటే సంక్రాంతి అంటే బాలకృష్ణ. ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ మూవీ. చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. బాబీ కొల్లి చాలా బాగా డైరెక్షన్ ఉంది. చిన్న పాప యాక్టింగ్ ఉంది, చాలా బాగా చేసింది. సో ఎవ్రీథింగ్ ఎక్కడ బోర్ కొట్టదండి, నిజాయితీగా చెప్తున్నా, చాలా బాగుంది. ఎవ్రీబడి కెన్ వాచ్ మూవీ. బాలయ్య అంటే దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, డెఫినెట్గా ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎక్కడ నీకు డిఫరెన్స్ ఏం లేదు. రెండు కంటిన్యూస్గా అలా వెళ్తూ ఉంటుంది మూవీ. డాకుమారా చాలా బాగా చేశాడు. అట్ ది సేమ్ టైం దట్ విలన్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎక్కడ లేదండి, బోర్ అనేది లేదు. బాలకృష్ణ మూవీలో బోర్ అంటూ ఉంటుందా? అస్సలు లేదు, చాలా బాగుంది మూవీ. డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ వద్దులేండి. ఓకే, థ్యాంక్ యూ. క్యారెక్టర్స్ ఇస్తే బాలకృష్ణ ఎందుకు పెట్టినట్టు? అసలు ఇది సినిమా అని మీరు అంటున్నారా? ఓకే, ఫైన్, వెరీ ఫైన్ అన్న. అంత అదేనా బెటర్ అన్న. యూట్యూబ్లో డేటా అవుతుంది. అసలు ఎలా ఉందని అడగండి అన్న. అన్న డైలాగ్స్ ఉన్నాయన్న. బ్లూటూత్ ఇంక ముందు అవన్నీ పాతవి. అవి డోంట్ మ్యాచ్ ద మీ అండ్ లైన్ అన్న. అది డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్తో కాదు. ఒక బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఏం చేయాలి? హాస్పిటల్కి పోవాలి. మనకు జ్వరం వస్తే హాస్పిటల్ పోతాం, కానీ బాలయ్య గారికి జ్వరం వస్తే ఏం పోవాలి? ఒక బి గోపాల్లో లేదంటే బోయపాటి సీన్ దగ్గర పోవాలి. అట్లా అని ఏ డైరెక్టర్ దగ్గర పోవద్దు అన్న. దబిడి సాంగ్లో డ్యాన్స్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఈ వయసులో డ్యాన్స్ చేయాల్సినంత కాదు, ఎక్సలెంట్ డ్యాన్స్ చేశారు.
సింహం డాకు మహారాజ్ సింగల్ సింహం సూపర్ డూపర్ గా ఉంది పిక్చర్. ఫస్ట్ హాఫ్ ఇంకా క్లాస్ గా తీశాడు, సెకండ్ హాఫ్ అదర కొట్టాడు. సంక్రాంతి పండుగ బాలయ్య బాబుకి జిందాబాద్. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్. ఫైట్స్ చాలా బాగున్నాయి. फाइट्स अच्छा है, पाठ संग दबड़ी दिबड़ी में हाजिर पहुंचे है. हाँ बहुत अच्छा है, बैड है पाठ है सिनेमा हॉल में बहुत अच्छा है. हाँ नहीं असल సూపర్ డూపర్ హిట్ అంటే ఎండింగ్ లాస్ట్ నుంచి నీకు దాకా సూపర్గా ఉంది అసలు. మేము చూడలేదు గేమ్ చేంజర్, చూడలేదు, మనకి చల్లలేదు. కొంచెం యావరేజ్ అన్నారు, బ్యాడ్ టాకింగ్ వచ్చి అది మనకు అనవసరం. అది సంగతే. ఈ సినిమా గురించి మనకు చెప్తాం, మనకు అనవసరం. అది బహుత్ అచ్చాగా చాలా బాగుంది, నీట్గా తీస్తాడు, క్లాస్గా ఉంది, మాస్గా ఉంది, అన్ని ఎలిమేషన్స్ బాగున్నాయి. ప్రతి డైలాగ్ కూడా అదరగొట్టాడు. నేను రాసుకున్న డైలాగే చెప్తా. బాలయ్య ఫ్యాన్స్ పైసా వసూలు తర్వాత బాలయ్య బాబుని కొత్త గెటప్ లో బాలయ్య బాబుని చూపించాడు బాబ్లీ. డాగు మహారాజు గద్దలా కాదురా, మహారాజు అంటే సింహం రా. డాకు మహారాజ్ అంటే సౌండ్కే మీ రీసౌండ్ చచ్చిపోతారా. ఖబర్దార్. జై బాలయ్య, జై డాగు మహారాజ్, జై డాగు మహారాజ్. సంక్రాంతి విన్నర్ సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై హింద్. గుండెలు పగిలిపోయినా భయ్యా లాస్ట్ ఫైట్ లో ఒక ఫైట్ ఉంటది భయ్యా, ఆ ఫైట్ లో మిగిలిపోయిన డాకు ఇంకా ఈడొక్కడే. అక్కడ సినిమాల్లో మీరు ఇచ్చే మ్యూజిక్ స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయన్న, కానీ ఈ సినిమాలో ఇచ్చే మ్యూజిక్ అయితే హార్ట్లు, ప్రతి ఒక్క హార్ట్లు బ్లాస్ట్ అయిపోయాయన్న. ఆ మ్యూజిక్ మామూలుగా లేదన్న, నేషనల్ అవార్డు మ్యూజిక్ కాదన్న, బీజేఎం నేషనల్ అవార్డు బీజేఎం కాదన్న, ఇదే ఆస్కార్ లెవెల్ బీజేఎం అన్న, మామూలు బీజేఎం కాదు. చరిత్రలో నిలిచిపోయి బీజేపీ ఇచ్చాడన్న తమ్మనైతే. ఎలా అంటే ఒక హార్ట్ తన రక్తంతో ఇచ్చినట్లున్న బీజేఎం అయితే సూపర్ అన్న. ఎలివేషన్స్ అన్న, ఇప్పటివరకు ఎలివేషన్స్ అంటే మనకు సలారు కేజీఎఫ్ బాహుబలికి మగధీర గుర్తొస్తారన్న. కానీ ఈ రోజు నుంచి ఆ ఎలివేషన్స్ అంటే బాలయ్య బాబు సినిమా గుర్తొస్తారన్న. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేస్తారన్న. ఎలివేషన్స్గా బాబు అన్న సినిమా అయితే సూపర్గా ఉంది, అదిరిపోయిందన్న సినిమా అయితే. డ్యాన్స్ సాంగ్స్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ అన్న, అసలు ఫస్ట్ సాంగ్తో వచ్చింది దబిడి దిబిడి సాంగ్ అయితే మ్యూజిక్ అదిరిపోయిందన్న. దబిడి దిబిడి సాంగ్ అయితే ఆ ఒక్క సాంగ్ చాలన్న, సినిమాలో ఏ సాంగ్లు అవసరం లేదు, ఆ ఒక్క సాంగ్ చాలన్న. ఆ సాంగ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్లో వచ్చే మన డ్యాన్స్ మూవీస్ కానీ సూపర్గా ఉన్నాయన్న. ముందుగా చెప్పాలంటే ఇది ఒక సినిమా, ఒక మెసేజ్ సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా మనకు దేశంలో మనకు ఒక నీళ్ళ కోసం మనం ఎంత తిప్పల పడతామో, వాటర్ కోసం. మన దగ్గర ఇక్కడ నీళ్ళలో హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రలో అందరూ వాటర్ ఉన్నాయి. అదే ఒక అడవిలో నీళ్ళు లేకపోతే, ఒక పేదలకు నీళ్ళు లేకపోతే ఎంత తిప్పల పడతాం. ఒక మెసేజ్ సినిమా, ఒక వాటర్ కోసం ఎంత ఏడుస్తారో ఆ విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ వాటర్ విలువ ఏంటో. అదే అలాంటి సినిమానే బాబన్న ఒక బాలకృష్ణతో ఇలాంటి సినిమా ముందుకు వచ్చిండు. ఇది ఒక స్టోరీ సినిమా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక చిన్న పాపది, ఒక ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతవరకు మనం చూడలేం. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాల తర్వాత, ఒక లెజెండ్ తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ముందు అన్న ప్రతిదీ మనం మైండ్ బ్లో. ఈ సినిమాకి మనం ఎంత చెప్పినా తక్కువనే. బాబానా నీకు దగ్గర చెప్తున్నా, దండమన బాలకృష్ణ నమస్తే చెప్తున్నా. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎంత చెప్పినా తక్కువనే, మనకు మాటలు రావు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. ఇంటర్వెల్ నుంచి ఒక సినిమా ఒక ఊపులు వెళ్ళిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం నా బాబీ గారి కెరియర్లో దబిడి దిబిడి సాంగ్ మాత్రం మనము పోకిర్ల సినిమా పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికిప్పుడు నీ వయసు ఆ పాట ఎంత ఎంజాయ్ చేస్తాం.
ఈ పాట కూడా ఈ సినిమాలో పాట హిట్ అయింది, అలాంటి టైప్ ఉంటుంది. సాంగ్ మాత్రం మంచిగా హిట్ అవుతుంది ఈ పాట. ఎమోషన్ బాగుంది. ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇచ్చింది తక్కువనే. ఈ సంక్రాంతి ముందుగా పండుగ వచ్చింది, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది మాత్రం రాసి పెట్టుకోరు, కలెక్షన్లో మాత్రం నిజంగా చెప్తున్నా రాసి పెట్టుకోరు. ఇది మాత్రం ప్యాన్ అయిన సినిమా వచ్చి ఉంటే కలెక్షన్ మాత్రం మోత గోవిపోతుండే. కలెక్షన్ మాత్రం సూపర్. రేటింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. చేశారు. సో దట్ ఈస్ ద థింగ్. సినిమా మొత్తం సూపర్. బాలకృష్ణకి ఈ సంక్రాంతికి మరీ అంత లేకపోయినా రేటింగ్ వీ క్యాన్ గివ్ 3 to 3.4. Is NBK for a reason, is a god of masses for a reason. That is the proven for this movie. సిచ్యువేషన్ ఎలా ఉంది లోపల? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి. చూడండి ప్లీజ్ గో వాచ్. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. హీ ఈజ్ ద వన్ హూ షుడ్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాలయ్య డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ సూపర్. ఇంతవరకు రాని సబ్జెక్ట్ పరంగా బాగా తీసుకొని వచ్చాడు. చూడాలా, ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ఫస్ట్ హాఫ్ మటుకు స్లో నడిచింది, ఏమర్థం. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బొమ్మ అదిరిపోయింది. లేకుంటే డేరాలు చించాలా, సీట్లు చించాలా. సెకండ్ హాఫ్ మటుకు మన పైసా వసూలు. కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్లో సూపర్గా సినిమా బాగొచ్చింది. వాళ్ళు చెప్పిన సిస్టమ్ అనంతపురంలో కూడా ఫంక్షన్ ఉంది, చేయలేదు వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోయినారు. మనకి ఇక్కడ 4 గంటలకు షో పోయాలి ఐమాక్స్లో, అదే లేదు. నాకు చాలా అన్యాయం చేశారు. కొట్టడం బంద్ చేసి అదొకటే నాకు చాలా అన్యాయం చేశాడు. సూపర్ గా చేశారు. కానీ ఆ డాన్స్ పరంగా అది లేకుంటే మజా లేదు. అది మసాలా, మ్యాజిక్ మసాలా అంటే ఉండాలి అంత ఇంతో, లేకుంటే సినిమా అవుతుంది. ఒక సాంగ్ అన్న ఉండాలి మసాలా. ఒక సాంగ్ స్లో, ఈ సాంగ్ వచ్చి స్పీడ్ ఉండాలి, మసాలా ఉన్నది. అందరూ బొమ్మ అయితే అదిరిపోయింది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. డబ్బిడి సాంగ్ అదరగొట్టేశాడు. శేఖర్ మాస్టర్ డాన్స్, బాలేబాబు డాన్స్ ఎరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 క్యారెక్టర్లు అదిరిపోయినాయండి. అనంతపురంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయినా డిసప్పాయింట్ అవుతుంది ఫ్యాన్స్ అంతా. మళ్ళీ 18వ తారీఖు సక్సెస్ మీట్ పెడతారని మాపి గారి డైరెక్షన్, మేకింగ్, ఫోటోగ్రఫీ, విజయ్ గారి ఫోటోగ్రఫీ తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది భగవంత్ కేసర్ లాగా ఎమోషనల్ పిల్ల సెంటిమెంట్తో చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్, సూపర్ హిట్, అన్ని బాగున్నాయి. వెంకటభాష గారి ఫైటింగ్ సూపర్. ఏ ఫైట్ కాబట్టి డిఫరెంట్. బాబీ డేల్ గారు రికార్డ్ సినిమా. బాబీ డేల్ గారి ఫైట్లు, యాక్షన్ సీను, యానిమల్ తర్వాత అంత పేరు వస్తుంది. తెలుగులో ఫస్ట్ టైం బాగా చేశాడు. సూపర్ డూపెడ్ సినిమా. జై బాలయ్య, జై బాలయ్య. 60 ప్లేస్లో కూడా 30 ఏళ్ళ పిల్లవాళ్ళ చేశాడు బాలకృష్ణ గారు. అలాగే బాబీ డేల్ గారు అలాగే చేశాడు. రౌతేల అన్నాలు, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా సిన్హా క్యారెక్టర్ హైలైట్ అయిందండి సినిమాకి. బ్యాక్ బోన్ శ్రద్ధా సిన్హా. డబ్బిడి మేము డ్యాన్స్ చేసామండి, ఎవడు తెరలు చింపేసే విధంగా చేసాం. చాలా బాగుంది. అనంతపురంలో సక్సెస్ మీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇవాళ మన పత్రికా సోదరులు ఎవరు సినిమా చూడలేదు, కానీ చాలా మంది చూశారు, మేము చూసామండి. చాలా బాగుంది. చాలా బాధాకరం కూడా మాకు సినిమా టికెట్ ఇవ్వకపోవడం. చాలా బాధాకరం, చాలా బాగుంది సినిమా. ఓకే, సూపర్. చాలా బాగా చేశారు. యూటిలైజ్. మీకు నచ్చిన ఒక డైలాగ్ ఏమైనా? డైలాగ్స్ ఏం గుర్తులేవు. నథింగ్. ఉత్త జై బాలయ్యతో I'll end this. That's it. It was a hit. బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో నాగవంశీ గారు చెప్పారు కదా 20 నిమిషాలు అల్లాడిచ్చేసాడు సినిమా. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిపోయి దాటిపోయింది. నాగవంశీ గారు చెప్పారు కదా ఈ మధ్యకాలంలో బేబచ్చంగా అది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్. సంక్రాంతికి ఎలా కావాలో అలా అన్నీ సమకూర్చారు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ అన్నకి థ్యాంక్స్ అన్న, మీరు చాలా బాలయ్య బాబుని బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో మటుకు 20 నిమిషాలు నాగవంశీ గారు ఏం చెప్పారు అది మటుకు రీచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్. కళ్ళమ్మ నీళ్ళు ఒకటే తక్కువ, లేడీస్ అయితే కళ్ళమ్మ నీళ్ళు ఒకటే తక్కువ. బాలయ్య బాబు అల్టిమేట్. ముగ్గురు, ఇక తమ్మనన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తమ్మనన్న రీసౌండ్ కొట్టేస్తున్న ఊరికే. బాలయ్య బాబు ముగ్గురు, తమను, బాలయ్య బాబు, కొల్లి బాబీ గారు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ సూపర్, అల్టిమేట్. బాలయ్య బాబు అల్టిమేట్. తమన్ మ్యూజిక్ ర్యాంప్ ఆడిచ్చాడు. బాబీ కొల్లి గారు ఇంకో గిఫ్ట్కి అంతే. సాంగ్స్ మనం దబిడి ఏదో ఈ మధ్యకాలంలో నెగిటివ్ అయింది. ఈ సంక్రాంతి ఖచ్చితంగా 100%. నోబడీ కెన్ రీచ్ హిమ్ బాలయ్య, సంక్రాంతి కింగ్. ఫస్ట్ హాఫ్ టోటల్ మూవీ ఎక్కడ లాగ్ లేదు, సూపర్ ఉంది, సూపర్ ఉంది, జబర్దస్త్ మూవీ.
సెకండ్ హాఫ్ అయితే ఇక నా భూత భవిష్యత్. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ దగ్గర ఎక్కడ లాగలేదు సినిమా. లైనింగ్ మంచిగా వచ్చింది మూవీ. అయ్యో బాలయ్య బాబు గురించి చెప్పే అవసరమే లేదు. ఫైట్స్ నో బడీ కెన్ రీచ్ హిమ్. బాలయ్య సంక్రాంతి టైగర్. సీనియర్ మోస్ట్ హీరోస్ని ఎలా ఉన్నాడు, లుక్ మాత్రం హెయిర్ స్టైల్ అంతా గుద్దవాళ్ళు ఉన్నాడు. బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బాగా ఇచ్చాడు. తమన్ బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ. జై బాలయ్య. సూపర్. బాలకృష్ణ ఇచ్చి పడేసిండు. జై బాబీ కొల్లే. సూపర్ సెంటిమెంట్, ఎమోషన్, ఫైట్స్ సూపర్. డైరెక్ట్ బాలకృష్ణను డిఫరెంట్ గా చూపిస్తా అంటే ఎక్సలెంట్ చూపించండు. కొత్త బాలయ్యను చూపించిండు. కేవు కేక సూపర్. జై బాలయ్య. బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపియాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం. ఇది ఫ్యాన్ సంభవం, మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా. డాకు మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటిలే కనిపిస్తూ ఉంటుంది. బాబా అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే పిచ్చెక్కిపోయిందండి. హలో తమన్ గారు, ఆల్రెడీ 2 బాక్సులు పోయినాయి మీరు కొట్టిన బీజిఎంకి. అసలు మామూలుగా లేదండి సినిమా. నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాబు అభిమానికి మేసాలకి సంపంగి నూనె రాసుకుని తెప్పండిరా. సూపర్ హిట్, మామూలుగా లేదు. సూపర్ డూపర్ హిట్ అండి. అసలు తమన్ గారు కొట్టిన మ్యూజిక్కి థియేటర్లో అన్ని బాక్సులు కంప్లైంట్లు వచ్చేసినాయి. పూనకాల నరాలు తెగిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఆ బీజిఎమ్స్, ఫైట్ సీన్లు, డైలాగులు, అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్కి పాపం దబిడి అయిపోయింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ కూడా అసలు చాలా ఇంట్రెస్ట్గా తీశారు. అసలు నా గేమ్ చేంజర్ గురించి మాట్లాడద్దన్న ఏ సినిమా ఆ సినిమా. సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నట విశ్వరూపం అండి నిజంగా. సినిమా డాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు. అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి అసలు ఎదుర్కొని అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్ అండి, మాస్ హిట్. ఈ సంక్రాంతి బాలయ్య తీసుకెళ్ళిపోయాడు. తమన్ గారు తీసుకెళ్ళిపోయారు. అసలు ఐమాక్స్ లో బాక్సులు షేక్ అవుతున్నాయంటే కొంచెం అటు ఇటుగా ఉన్న థియేటర్కి కొంచెం కష్టమే. ఎందుకంటే అసలు బీజిఎంకి చాలా గూస్ బంప్స్ వచ్చినాయండి. ప్రతి సీను కూడా కథ బాగుంది. ఒక అమ్మాయి బాలయ్య బాబు గారు సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది, హిట్టే. ఎందుకంటే ఆ కథలోంచి వెళ్ళిపోతుంది. కథ వెతుక్కోక్కలే. బాలయ్య బాబు గారి పక్కన ఒక చిన్న పాప ఉంటే కథ ఆటోమేటిక్గా పుట్టేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి సినిమా. ఎవరు చెప్పారు 60 సంవత్సరాలు? ఆయన దగ్గర కత్తి అవసరంలే, మ్యానస్ నో సీసా క్వార్టర్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఎంగ అయిపోతాడు. చాలా బాగుందండి. అసలు ఎక్కడ మైనస్లు కానీ లేగ కానీ ఏమీ లేదు. బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్గా చేయించారు. బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు చిన్న బిట్ ఉంటుంది, చిన్న గెస్ట్ రోల్ లాగా. వాళ్ళ పక్కన పెడదాం. సినిమా గురించి మాట్లాడాలంటే బాలేదంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కోటరేసి గుద్దేస్తారు ఎక్కడొక్కడ. జాగ్రత్త మాట్లాడేటప్పుడు. అదిరిపోయింది, ఇచ్చి పడేసాడు బాలకృష్ణ. యాక్షన్ అసలు క్రేజీ, వేరే ఏ సినిమాలు పనికిరావు. అందరు వెళ్ళిపోండి, ఫ్యామిలీ, పిల్లలు, పిల్లలు కూడా ఇంత పిల్లలు కూడా జై బాలయ్య అని అరుస్తున్నారు.
జై బాలయ్య ఇది రెస్పాన్స్. అట్లేం లేదు. సో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అలాగే స్టోరీ కూడా ఎలా అంటే అన్నిలా లేదు, కొంచెం బాగా చేంజ్ చేశాడు, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. కొద్దిగా అంటే దబిడి దిబిడి సాంగ్ కొద్దిగా అట్లా అనిపించింది, కానీ మీద అంత ఎవ్రీథింగ్ వెళ్ళొచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా అన్నా ఫైట్ చెప్పాలా, ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా దబిడి దిబిడే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే ఇంకా దుమ్ము, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బోరింగ్ ఏం లేదన్న, బోరింగ్ ఏం లేదు. ఆ మ్యూజిక్తో ఎక్కడ బోర్ అనిపించదు, ఆ మ్యూజిక్తో ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో చివరి వరకు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. ఫైట్ చాలా బాగున్నాయి అన్న, చాలా అసలు హైలైట్. ఫైట్ మాస్టర్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అయితే జైలర్ ఎలా ఉంటుందో మనకి అట్లా వాకింగ్ అప్పుడు వచ్చాడు కానీ బీజిఎం కానీ ఆ వాకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అన్న. పక్క సినిమా నాకు తెలియదు అన్న, బాలయ్య సినిమా మాత్రం చాలా బాగుంది. పక్క సినిమా తెలియదు మనకి. నేను ఫస్ట్ టైం చూస్తున్నావు మా బాలాజీ మూవీ బాగుంది. సూపర్ బాగుంది, సూపర్. అన్ని బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, స్టంట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దబ్బడి రాసుకున్నట్టు హీరోకి విలన్లకి చిన్న చిన్న రిలేషన్స్తో ఏదో కథ రాసి అది యాక్సెప్టబుల్ లేదు. బాలకృష్ణ అండి అక్కడ ఆయన ఫస్ట్ హాఫ్ మొత్తము ఏదో దాక్కున్నట్టు క్యారెక్టర్ పెట్టారు, సెకండ్ హాఫ్ అన్న ఆయన ఎదురు తీసుకుంటే అది కూడా దాక్కున్నట్టు. అంటే సినిమా మొత్తం అదేనా, ఫ్యాన్స్ గురించి ఆలోచించరు, ఆయన మీద పడిపోయే క్యారెక్టర్ అట్లా ఉండాలి. అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ గివింగ్ కార్డ్ ఆయనకి వేశారు. మీ దగ్గర స్టోరీ ఎక్కడుందండి, ఇంకా స్టోరీ లేదు, డైలాగ్స్ కూడా మాటలు ఆయన వల్ల త్రివిక్రమ్ గారి వల్ల కొంచెం బాగా అనిపించినట్టున్నారు. తమన్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. కొన్ని కీ పాయింట్స్ అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఊరు సురేదాల క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు, మీరు డిసపియర్ అయిపోయింది. దట్స్ నాట్ రైట్. పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది, బట్ బాలకృష్ణని గుర్తుపట్టదు. బాలకృష్ణ ఇంటికి వెళ్తాడు కదా, ఆఫ్టర్ క్లైమాక్స్లో గుర్తుపట్టేశారు, అది కూడా జనాలు నమ్మరు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి హై లెవెల్ క్యారెక్టర్స్ని డైరెక్ట్ చేసేటప్పుడు దయచేసి పెద్ద డైరెక్టర్స్తో కూర్చొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని మంచిగా ఎలివేషన్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడో ప్రతి సీను ఒక 10 ఏళ్ల కిందట వచ్చినట్టు అనిపించింది. ఏదో విలను ఊర్లో పడిపోయి జనాలందరినీ చంపేస్తే హీరో వచ్చి బాధపడి మళ్ళీ విలన్ ఇంటికి వెళ్ళి రప్ప ఇదంతా కామన్ కదండి. మీరు కొత్తగా ఏం చూపించారు? ఓన్లీ ఎలివేషన్ మీద ఆధారపడకూడదు, స్టోరీ ఉండాలి. బాలకృష్ణ అంటే బాలకృష్ణ మీద స్టోరీ నడవాలి, కానీ ఫ్యామిలీ డ్రామాలో మధ్యలో బాలకృష్ణ వచ్చేలాగా ఉండకూడదు. బాలకృష్ణ కూడా సింగిల్ మీద వెళ్తుంది. చెన్నకేశ్వరరెడ్డి చూడండి, బాలకృష్ణ స్టోరీ నడుపుతుంటాడు, ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నడుపుతాడు స్టోరీ. అది ఇక్కడేంటి ఫ్యామిలీ కోసం ఇది కాదు కదా. ఒకసారి ఆయన పాత సినిమాలు చూడండి, రాయలసీమ రెఫరెన్స్ తీసుకున్నారు, ఎంత బాగుండాలి మూవీ అది. అండ్ సంక్రాంతి మేబీ వెంకిమామ నీదే అనుకుంటాను. కంగ్రాట్స్. 10కి నేనైతే రేటింగు 3. కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు బ్రదర్, కలెక్షన్స్ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా బాలయ్య బాబును స్క్రీన్ మీద చూడడం మాకు చాలా ఇష్టం. సో అందుకోసం ఖచ్చితంగా కలెక్షన్స్ ఉంటాయి. దాంట్లో నో డౌట్ బాలయ్య బాబు సినిమా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా వచ్చి చూస్తాం స్క్రీన్ మీద. ఎందుకంటే ఈ ఏజ్లో 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఏజ్లో ఏ హీరో ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ లేడు. కేవలం బాలకృష్ణ మాత్రమే ఫ్యాన్స్ కోసం డ్యాన్స్లు, యాక్టింగ్ కానీ ఇంకా సినిమాలు తీస్తున్నారంటే అది అభిమానుల కోసం మాత్రమే. అందుకోసం మేము ఆయనను గౌరవిస్తాం ఖచ్చితంగా. అది బాబీ డియోల్ ప్రీ ఇంటర్వెల్ వరకు బాబీ డియోల్ డ్యూటీ చేశాడన్న. ఇంక ఇంటర్వెల్ మొదలైందా బాబీ డియోల్ని జరగమని తమన్ ఇంకా నేను డ్యూటీ చేస్తా అంటాడు. తమన్ ఇచ్చిన బీజిఎంకి బాబీ డియోల్ డైరెక్షను, బాలయ్య బాబు అరాచకము, ఇంటర్వెల్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అండ్ ఇప్పుడైతే మా ఫస్ట్ హాఫ్ చాలా రేస్గా జరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసేప్పటికి ఏమవుతుందంటే మనకి కొద్దిగా ఎమోషన్స్, మెయిన్ ప్లాట్ స్టోరీ రావడం వల్ల కొద్దిగా డల్ అయిపోతుంది అన్న. ఇప్పుడు అది అనుకోవచ్చు అన్న. ఇప్పుడు కొన్ని డైలాగులు ఉంటాయన్న. డిఎస్పి ఈ మెగాకిను నందమూరికి తామని సరదాగా అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా సరదాగా నన్ను మళ్ళీ ఏమనుకో అన్నట్టు చేశాడు అంట. బట్ అందులో కూడా మ్యూజిక్ బాగుంది, దోప్ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బట్ అక్కడ శంకర్ డ్యూటీ చేయాల, ఇక్కడ ఇద్దరు కలిసి డ్యూటీ చేశారు. డాకు బెటర్ అన్న. అండ్ డాకులో పాజిటివ్స్ వచ్చేసాయంటే బాలయ్య బాబు యాక్షన్స్ అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్షన్స్. అండ్ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే అన్న రొటీన్ స్టోరీ లైన్ అంతే. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది.
అలా బాలయ్య బాబు 2.0 అన్న ఇది చెప్పుకో. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా మనకి బాలయ్య బాబు వింటేజ్ బాలయ్య బాబు డైలాగులు ఉన్నాయి. మనకి ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో చెప్పడం, తెలుగులో చెప్పిన దానికంటే ఇంగ్లీష్లో చెప్పిన దానికి ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ క్యారీ అయ్యింది. బ్రో డాకు మహారాజ్ సీరియస్లీ చెప్తా ఉన్నాను, నేను ఇంకా హాఫ్ ఆఫ్ ద మూవీలో ఉన్నాను అనమాట. నేను వచ్చేసి అంటే ఏం చెప్తున్నానంటే సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. డాకు మహారాజ్ ఇస్ నథింగ్ బట్ ఎ మాస్టర్ పీస్. ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు మనం ఆబ్వియస్లీ. ఎందుకంటే బ్రో ఇప్పుడు ఒకటి బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం వెంటనే చెప్పే మూవీస్ ఏంటి, లిస్ట్ ఏలో మనం చెప్పే మూవీస్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అంటే ఆదిత్య 36 భైరవదీపం చెప్తాం కదా. సో ఈ లిస్ట్లో మనము డాకు మహారాజ్ కూడా మనం చేర్చేయచ్చు అనమాట. ఎందుకంటే బాలకృష్ణ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అయితే ఈ మూవీలో మనకుంది. అంటే ఒకటి బ్రో స్టోరీ లైన్ వచ్చేసి అంటే అంత కొత్తదని నేను చెప్పను, బాగుంది, మంచి స్టోరీ లైన్, వాటర్ ఇష్యూస్ మీద ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, లేకపోతే తమన్ గారు ఇచ్చిన బీజిఎం కావచ్చు, అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే ఒక్కటి చెప్పాలంటే బ్రో ఈ మనకు డాకు మహారాజ్ సినిమాలో మనకు లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది అనమాట మనకు, అండ్ పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది. సో అన్ని డైలాగ్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుగా కట్ చేసుకుంటా పోతానంటాడు. అలాంటి డైలాగ్స్ అయితే మనకు బాగుంది. హ్యాపీగా మాస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ బ్రో ఒకటే నేను హానెస్ట్గా చెప్తాను, డాకు మహారాజ్ ఇస్ బెటర్ దాన్ వాల్తేర్ వీరయ్య. ఎందుకంటే ఆ లెవెల్లో ఎలివేషన్స్ కావచ్చు, ఆ లెవెల్లో ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ గారు కనపడినప్పుడంతా ఆ లెవెల్లో గూస్ బంప్స్ అయితే నాకు అనిపించింది. డెఫినెట్లీ బెటర్. గేమ్ చేంజర్ ఏదో అందరూ అస్సలు నచ్చలేదు అంటున్నారు, నాకైతే పర్వాలేదని నాకు అనిపించింది. బట్ కానీ డాకు మహారాజ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట, ఎవరు తప్పులు పట్టలేని విధంగా ఉంది. సో హ్యాపీ, బాగానే ఉంది. మోర్ దాన్ సాంగ్స్ ఇట్స్ అబౌట్ బీజిఎం అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అనమాట. పెట్టాడు. ఎవ్రీ 100th మూవీ తర్వాత నుంచి సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చాలా బాగా చేస్తున్నాడు అనమాట బాలకృష్ణ. అందుకే ఇంకా 100 తర్వాతనే ఇంకా ఆయన చిన్న ఏజ్ అవుతుండో డే బై డే చాలా బాగా చేస్తున్నాడు అనమాట. మూవీ సెలెక్షన్ చాలా బాగుంది. ఈ మూవీ డాకు మహారాజే కలెక్షన్స్ వైజ్ ఇదే విన్నారు. అండ్ నెక్స్ట్ హిట్ సంక్రాంతి అవుతుంది. గేమ్ చేంజర్ అయితే మైండ్ చేంజ్ అయిపోయింది, అది క్లోజ్ అంతే అయిపోయింది దానికి. ఇంకా డాకు మహారాజ్ నేను చూసిన ఫస్ట్ డే, నేను చూసిన గేమ్ చేంజర్ బయటికి రాగానే ఫినిష్, నా మైండే బ్లాక్ అయిపోయింది. గేమ్ చేంజ్ కాదు, మైండ్ బ్లాక్. అది చాలా ఎక్స్పెక్ట్ చేయనంత వేస్ట్ ఉంది. నార్మల్ యావరేజ్ మూవీ అది. సో నో వన్ విల్ యాక్సెప్ట్. హిట్ 2 మూవీస్ అవుతాయి, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి. బట్ రెండిట్లో ఫస్ట్ ఉండేది డాకు మహారాజ్ కలెక్షన్స్ వైజ్. నేను చెప్పేది 600 crores వస్తాయన్న నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి సంక్రాంతి హిట్ బాగుంటుంది, కామెడీతో ఉంటుంది కదా వెంకటేష్ది. ఎవ్రీ టైం ఆయన సెంటిమెంట్ సంక్రాంతికి చాలా హిట్ అవుతాయి. డాకు మహారాజ్ అయితే డెఫినెట్లీ మాస్ వైజ్ సూపర్ డూపర్ హిట్. యాక్టింగ్, డైరెక్షన్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, ఎవ్రీథింగ్. తమన్ అందరికీ తెలుసు తమన్ గురించి, ఆయన మ్యూజిక్కి ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ బీజిఎం, సూపర్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 4.5. అన్న సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య అన్న. స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది, చూసేవాడి విధానం బట్టి ఉంటుంది. నాకైతే బ్లాక్ బాస్టర్. మిగతా వాడికి ఏమైందో నాకైతే తెలియదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది భయ, సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ డ్యామ్ గురించి నడిచింది. సీతారాం క్యారెక్టర్, మన డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే బాలయ్య ఎక్సలెంట్ చేశాడు. మనందరం అనుకుంటాం డబుల్ యాక్షన్, కానీ డబుల్ యాక్షన్ కాదు, సింగిల్ యాక్షనే. మనం దబడి బేబీ సాంగ్ అంటున్నారుగా మీరు, సాంగ్ బాగుంది. అది మీరు తప్పుగా చూస్తే తప్పు, రైట్గా చూస్తే రైట్ భయ. మిగతా క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉండే. మ్యూజిక్ కానీ ఇక్కడ సౌండ్ ఇవ్వట్లేదా, తమన్ గారు సౌండ్ ఇవ్వలేదా నాకైతే తెలియట్లేదు భయ. కానీ థియేటర్ వాళ్ళకి చెప్పాలి సౌండ్ ఇవ్వమని. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. తమన్ గారు ఇలాంటి మ్యూజిక్ ఎంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాబీ గారు ఇలాంటి మెసేజ్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. బాబీ డోల్ గారు అయితే అమ్మ మొగుడు చూపెట్టాడు విలనిజంలో అయితే. మిగతా ఇద్దరు ఇంకా విలన్లు ఉన్నాయి కానీ వాళ్ళని అంత ఏం కనిపించలేదు భయ. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ వాటర్ డ్యామ్ గురించి నడిచింది భయ. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. వార్నింగ్ సచ్చేవాడు కాదురా, సంపేవాడు ఇవ్వాలి అని డైలాగ్స్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తా అంటాడు. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య. బోరింగ్ అయితే ఏం లేదు భయ. రేటింగ్ ఏది లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అయిన తర్వాత అటర్ ఫ్లాప్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. చాలా బాగుంది మూవీ. తీసిన విధానాన్ని,
ఆ మూవీలో ఉన్నటువంటి ఎలివేట్స్ ఏంటంటే మెయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఎలివేట్ చేయాలి, వెండితెర మీదకి ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా చూపిస్తారు అనే విధానంలో డైరెక్టర్ గారు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనో ఏమో కానీ ఇక్కడ బాలయ్య గారికి ఈ క్యారెక్టర్ సూటబుల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఏదైనా కూడా క్యారెక్టర్ సక్సెస్ అయితే మూవీ దాని అంతటా తానే వచ్చి ప్రేక్షకుడిని ఆకర్షిస్తుంది. సో టోటల్గా క్యారెక్టర్ మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. బాబీ డిఎల్ గారు కానీ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని అర్థవంతమైన మ్యూజిక్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వల్లే ప్రేక్షకుడు ఎటు పోకుండా కదిలేటటువంటి థియేటర్లో ఇంట్రెస్ట్గా చూసే విధంగా ఉంది. సో మూవీ మాత్రం టోటల్గా మాత్రం చాలా బాగుంది. ఇది సంక్రాంతికి మాత్రం రేపు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నేను గేమ్ చేంజర్ అవుతాం కానీ డాకుమరాజా కానీ రేపు అందుకే ఇప్పుడు వెంకటేష్ బాబు గారి సినిమా మాత్రం అందుకనే వాళ్ళు బ్లాక్ బస్టర్ మ్యూజికల్ అని పెట్టారు. సో ఆ మూవీ మాత్రం చాలా ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాకి బయలుదేరేటువంటి దగ్గరలో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతికి ఇప్పుడు ఆల్రెడీ అందరు వెహికల్స్ ఉన్నాయి కానీ అది అక్కడే ఆంధ్రాలో చూస్తాం ఈ మూవీ. అది వెంకటేష్ బాబు గారిది మాత్రం బ్లాక్ బస్టర్ అనే ముందులే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో అది యాస్టీస్గా బ్లాక్ బస్టర్ అని మా ఊహాకల్పనకి ఇప్పుడు వాళ్ళు రివీల్ చేసినటువంటి వీడియోస్ అయితే దాని ఆధారంగా వెంకటేష్ బాబు గారిది యాస్టీస్గా బ్లాక్ బస్టర్ అనే తెలుస్తుంది. సో ఇప్పుడు రివీల్ అయినట్టు ఏ సినిమా అనేది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ సంక్రాంతికి వచ్చినప్పుడు మనం ఎంత ఉత్సాహంగా ఉంటాం, ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సంక్రాంతిలో బిగ్ స్టార్స్ అందరూ కూడా మనకి ప్రేక్షకుల ముందర రావడం ఒక గొప్ప విషయం. సంక్రాంతి కోడి పందాలు కానీ ఆంధ్రాలో మీకు ఏ విధంగా ఉండదో తెలుసు. సో ఇప్పుడు అందరం కూడా కొన్ని వెహికల్స్ ఆన్ ది వే, రన్వేలో మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, బైపాస్లో చాలా ట్రాఫిక్ నడుస్తుంది. సో మనం కూడా ఇప్పుడు బయలుదేరబోతున్నాం. బాలయ్య గారికి మాత్రం క్యారెక్టర్ సూట్ అయింది, సవాల్ విసిరుతాడు. థ్యాంక్ యూ. నరుక్కుంటా పోవడమే, పంచ్ డైలాగ్లే, ఎలివేషన్లే, ఇక మీకు ఏ ఎలివేషన్లు పలికిరావు. కేజీఎఫ్ ఎలివేషన్లు పక్కన పెట్టండి, ఇక అట్లాంటి సినిమాలన్నీ పక్కన పెట్టండి. ఇదే ఎలివేషన్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ అనేవి ఎలా ఉండాలో బాబీ కొల్లి గారు చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ని స్టోరీతో పాటు మిక్స్ చేసి మంచిగా స్క్రీన్ ప్లేతో పాటు ఎడిటింగ్తో పాటు మంచిగా నీట్గా ముందుకు చాలా డార్క్ మహారాజ్ అని పెట్టారు కానీ ఇంకొక మాట ఉంది భయ్య, బోక్ మహారాజా లెక్క అనిపించింది నాకు సినిమా. ఫస్ట్ హాఫ్ బాలయ్య బాబు అంటే ఎక్కడ క్రేజీ భయ్య, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మామూలు క్రేజ్ ఉంది. ఒక స్టార్ హీరో అంతా ఉన్న క్రేజ్ వాళ్ళకు ఉందంటే బాలయ్య బాబుకి ఉంది. అలాంటిది ఫస్ట్ హాఫ్ అంతా ఒక హైప్లో తీసుకొచ్చి సెకండ్ హాఫ్ మొత్తం పండబెట్టింది భయ్య. సినిమా చాలా డల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా హైలైట్గా ఇచ్చారు. ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ, బాలయ్య బాబు యాక్టింగే కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం బోరు. ఈ నాకు పడుకోబెట్టాడు, మామూలు నిద్రపోవచ్చు, ఏసీ వేస్తారు కాబట్టి చల్లగా ఉంటుంది, నిద్రపోవచ్చు. ఫస్ట్ హాఫే బాగుంది భయ్య. నాకు బాగా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ బాలయ్య బాబు యాక్టింగ్. సినిమా చూడాలంటే బాలయ్య బాబు యాక్టింగ్ కోసం. నెక్స్ట్ బాబుడాల్ గారి గురించి అయితే ఒక యూత్గా చూపించారు, ఒక ఎనర్జిక్ విలన్గా చూపించారు. కానీ సినిమా అంతేం లేదు, చెప్పుకోదగ్గట్టుగా మళ్ళీ చూడాల్సిన ఇక రెండు దొండే భయ్య. ఏది అంత ఇన్ఫాక్ట్ అయితే ఏది ఇలా రెండు సినిమాలు నార్మల్గానే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా ఏమన్నా ఇస్తే ఇవ్వాల్సిందే, కానీ ఈ రెండు సినిమాల వల్ల ఆడియన్స్ ఏం రాదు, థియేటర్లకు తగ్గిపోతారు. మామూలు నాకు ఒక మరీ దారుణం అని కాదు, ఇక అంతేగా మామూలుగా ఫైట్స్ కోసం ల్యాగ్ ఒకటి అదంతా బోరింగ్ అనిపించింది కొద్దిగా. అంటే అంత ఉండొద్దేమో అనిపించింది. స్టోరీ కూడా అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాంగ్స్ కానీ అలాగే ఫైట్స్ ఒకటి, బాలయ్య బాబు ఇంట్రడక్షన్ ఒకటి. కంటెంట్ అంటే స్టోరీ అనేది రొటీన్ స్టోరీ బ్రయ్య. కొన్ని సినిమాలు కూడా చూసినట్ట అంటే ఆ సినిమా చూస్తుంటే వేరే సినిమాలు గుర్తుకొస్తున్నాయి, అలా ఉన్నాయి అన్నమాట సినిమాలు. అంటే ఆల్ మిక్స్ కలిగూర. రేటింగ్ ఏముంది భయ్యా, పర్లేదు చూడొచ్చు, బాలయ్య బాబు కోసం చూడండి అంతే, రేటింగ్ అవసరం లేదు అంత సినిమా. చాలా బాగుంది, అంత బాగుంది. తమన్ చెప్తా, బక్కోడికి రజనీ, బండోడికి బాలయ్య అన్నట్టు అసలు తమన్ క్యారీడ్ ద ఫిలిం. అన్ని ఫైట్లు ఇట్లా ఫ్లాష్ బ్యాక్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా అసలు బోర్ ఎక్కడ కొట్టదు, చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ కామెడీ ఏంటంటే ఉర్వశియే ఉంది ఎక్కువ సినిమాలో, వాళ్ళిద్దరికంటే ఉర్వశినే ఉంది. బట్ శ్రద్ధా శ్రీనాథ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, తన వల్లే స్టోరీ వెళ్తుంది అనమాట. సో తన రోల్ చాలా బాగుంది సినిమా. అదే వార్నింగ్ పోయేటోడు కాదు, చంపేటోడు ఇవ్వాలని చాలా బాగుంటుంది. 3.5 నా సంక్రాంతి విన్నర్ ఇంకా అంతే, ఫిక్స్ అయిపోవచ్చు.
ఎక్సలెంట్గా ఎప్పుడు చూపించలేడు, ఎప్పుడు పూరి జగన్నాథ్ ఎప్పుడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత మాస్ డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ కూడా పనికిరాడు, అంత మాస్ అనిపించింది అండి. బాలయ్య బాబు లుక్స్ కానీ గెటప్స్ కానీ డైలాగ్స్ కానీ మర్డర్ ఏమ్లో మాస్టర్ చేసిన డైలాగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం వైలేషన్స్ అండి, సెకండ్కి వచ్చేసరికి ఫ్యామిలీ ఓరియంటెడ్గా మారుతుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం నేల్ పర్ఫార్మెన్స్. సంక్రాంతి విన్నర్ చెప్తున్నా 100%. అన్ని చెప్తాను, సంక్రాంతి బాస్ ఆఫీస్ పేరు అంటే బాలయ్య చెప్పొచ్చు. నిజంగా తమను బక్కోడికి మన రజనీకాంత్ చెప్పాను, మన బండోడికి బాలయ్య అట్లా. ఆ బీజం కూర్చున్న బీజమే, నిల్చున్న బీజమే, పడుకున్న బీజమే, టట్టా 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 ఓర్ నీ అమ్మ మైండ్ ఎగిరిపోయి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది నాకు ఎట్టకెళ్ళకైతే. నా పక్కన కూర్చున్నాడు అన్న, ఏమంటుండు తెలుసా, డాకు ఈ సినిమాని చూడికి నువ్వు రాకు అంటున్నా. వానికి వేసాడంటే మనం, నేను అందుకే చెప్తున్నా, ట్రోలర్స్ చెప్తున్నా, మీడియా ముఖం ఒకటే మాట చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. మా ఫ్రెండ్ గాని పేరు లింగా, ఈ సినిమా బాగాలేదు అంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ అంతే. డన్. మోర్ దెన్ దట్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. 9 10కి 9. చాలా బాగుంది. చాలా బాగుంది, ఫెస్టివ్ మూవీ. సారీ, చాలా బాగుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. కంటెంట్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయండి. ప్రతి క్యారెక్టర్ ఇట్ హాస్. మ్యూజిక్ ఇస్ ఆల్సో, మ్యూజిక్ అంత లేదు బట్ ఇట్ ఈస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. Yeah, nice, very nice it is. Yeah. Thank you.